ఈరోజు మన పోపుల పెట్టెలో టీ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మనం ఇదివరకు కాఫీ గురించి చెప్పుకున్నాం కదా. కాఫీ తాగడం వల్ల చాలా రకాలైన నష్టాలు ఉన్నాయి, కొంతవరకు లాభాలు ఉన్నాయి. కానీ తాగే పద్ధతిని బట్టి నిర్ధారించుకోవాలి. అలాగే టీ కూడాను. అయితే టీ మాత్రము మనకు నష్టాల కంటే లాభాల శాతం చాలా ఎక్కువ. అయితే టీలో చాలా రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకు ఏజింగ్ ప్రాసెస్ను డిలే చేసేటటువంటి పదార్థాలు. అయితే అలాంటి యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మనకు ఎంత ఉపయోగం అంటే మన చర్మం బాగా నిగారింపుగా ఉంటుంది, లోపల ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ చాలా ఫ్రెష్గా, లోపల ఎలాంటి మలినాలు ఏవి పేరుకోకుండా ఉండడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే దీంట్లో ఫ్లోరైడ్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది టీలో. ఎందుకంటే టీత్ మంచిగా ఉండాలి, మన గమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి, స్మెల్ రాకుండా ఉండాలి, బ్యాడ్ స్మెల్ అని అనుకుంటే టీ చాలా మంచిది వాటికి. ఎందుకంటే మన దినానికి సరిపోయిన ఫ్లోరైడ్ కంటెంట్ అంటే ఆహారం ద్వారా ఫ్లోరైడ్ ఏదైతే తీసుకుంటామో దాంట్లో 70% ఫ్లోరైడ్ మనము టీ వల్లనే తీసుకుంటూ ఉంటాం. కాబట్టి రోజుకు 2 నుండి 3 కప్పుల టీ వల్ల ఎలాంటి నష్టము లేదు. అయితే ఈ టీని మనము కొన్నిసార్లు ఓన్లీ డికాప్షన్గా పెట్టుకుంటాము, లేదు అని అంటే పాలు కూడా కలిపి పెట్టుకుంటూ ఉంటాము. అయితే నన్ను అడిగితే పాలు కలిపి పెట్టుకుంటే ఇంకా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకనంటే పాలల్లో ఉన్నటువంటి చాలా విటమిన్స్, మినరల్స్ మనకు టీతో పాటు అందుబాటులోకి వస్తాయి. అయితే పాలల్లోనూ ఈ టీలోనూ కలిపి మనకు మ్యాంగనీస్, జింక్, తర్వాత చాలా రకాలైనటువంటి వైటమిన్స్, అంటే ఎలాంటి వైటమిన్స్ మనకు దీంట్లో లభ్యమవుతాయంటే మనకు తిన్న ఆహారంలోంచి ఆహారం జీర్ణమైన తర్వాత వాటి నుండి ఎనర్జీ రిలీజ్ అవుతేనే మనకు హుషారుగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కెమికల్ రియాక్షన్స్ జరిగేటట్టుగా చేసేది టీ మాత్రమే. టీ తాగేవాళ్ళు రోజులో 2 నుంచి 3 సార్లకే పరిమితం చేయండి. నంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగే కొద్దీ మనకు అన్హెల్దీ సిచ్యువేషన్స్ బాడీలో ఏర్పడతాయి.